అది 8th క్లాస్కేనే మా నాన్న నాకు ఇంజెక్షన్ ఇచ్చుడు షురూ చేసిండు, నాకు సమజ్ కాకపోతుండే. ఇదేంద్రా నాయన నాకు అర్థం కావు అని ఆమెలెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాట్ ఏమంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడుతుంటే నాకు సమజ్ కాకపోయేది. అసలు అవసరమా అని అనిపించేది. నడిచింది ఇంటర్మీడియట్లో కూడా నడిచింది. అయితే మ్యాథ్స్ సైన్స్లో మంచి మార్కులు వస్తే ఎంపీసీ తీసుకున్నా. ఐఐటి భాష పట్టలేదు. ఇంకొకసారి ట్రై చేద్దామా అని అంటే చదువుకుంటేనే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి ట్రై చేసినా కూడా రాలే. వచ్చినా కానీ పెద్దగా పనికొచ్చేది ఏమి అది లేదు, రాలే అంతే. కాకపోతే ఆ ఒక మెచ్యూరిటీ అని అనేది ఒకటి వస్తుంది బేట లైఫ్. అంటే మీ జిందగీ మీరు డిఫైన్ చేసుకునే ఒక రోజు వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే ఇక మీరు స్టూడెంట్లు గారు. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, అది వస్తుంది. అది ఎట్లా వస్తుంది అని అంటే నేను క్యాల్కులస్ అని తీసుకున్నా, ఇంటిగ్రేషన్ అని తీసుకున్నానా లేదా? మీరు ఒకటి చదువుకుంటారు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చదువుకుంటారా? చదవలేదా? చదివి రాలేదా? ఎంపీసీ లేరా? ఇంటిగ్రేషన్ ఇంకా పోర్షన్ రాలేదేమో వాడికి. అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ గానికి రాలేదు, నేను మీకు ఒక దోస్తు గానికి వచ్చిన. సో అబ్సల్యూట్లీ డోంట్ వరీ. ఆన్సర్ చెప్పకపోతే బాధపడద్దు, తెలియకపోతే తెలియదు అనే ధైర్యం మీకు ఉంటుంది చూడు, అది స్టూడెంట్. మీకు అర్థమైందా లేదా? మీరు అర్థమైందా లేదా? తెలియకపోతే తెలియదు, బరాబర్ తెలియదు. తెలిపించే బాధ్యత ఎవరిది? మన గురువులది, నాది కాదు. అయితే నేనేం చెప్తున్నానంటే బేటా, మీకు ఈ లైఫ్ ఏదైతే ఉంటది కదా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈడికేని ప్రతి ఒక్కటి ఇప్పుడు మేడం చెప్పింది కరెక్ట్. ఎంట్రన్స్లు స్టార్ట్ అవుతాయి. 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఫరక్ ఏముంటుంది అని అంటే, నాకు 90% వచ్చింది 10th. ఇక నేను షాన్ల కాలర్ ఎగ్రేసిన ఓ తోపు. అప్పుడు నేనే తోపు మా దాంట్లో. మనం మించినోడు ఓడున్నాడు రా భయని అనుకున్నాం. మా బాబాయ్ పిలిచి అందరు గాడిదలే, అందరు గుర్రాలే ఉంటారు నీకు 10th క్లాస్లో, అసలైన గుర్రం నీకు ఇంటర్మీడియట్లో బయట పడుతుంది అని అన్నాడు. అది వాస్తవమే, నిజంగా. ఇక్కడ 90% వచ్చింది. తర్వాత నాకు 75-80% దాకా, ఏమో 75 కూడా వచ్చిందో డౌటే, అబద్ధాలు ఆడుతున్నారు. 75 వచ్చింది అనుకుంటా, అంతే. అది కూడా అతి కష్టంగా. ఎందుకు చెప్తున్నానంటే 10th క్లాస్లో కొన్ని కాన్సెప్ట్లు మనకు 10 సార్లు చదివిస్తారు కాబట్టి అర్థమైపోతుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ నడుస్తుంటుంది. బట్ ఇంటర్మీడియట్ అట్లా కాదు బేట. ఇంటర్మీడియట్లా కొంచెం కాన్సెప్చువల్గా దిగాల. అంటే కరెక్ట్గా చెప్పాలని అంటే ఇక్కడ బైపీసీ స్టూడెంట్లు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మన డిఎన్ఏలో కావాలా సబ్జెక్ట్ అనేది. సబ్జెక్ట్ మన డిఎన్ఏ తెలుసు కదా, డిఎన్ఏ అంటే తెలుసు కదా, రక్త నారాలకి వెళ్ళాలి. అప్పుడు ఏ ఎగ్జామ్ ప్రెషర్ మనకు ఉండదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఒకటి వస్తుంది. నేను అదే 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఫంక్షన్ ని ఫస్ట్ ఫంక్షన్ పెట్టాలి, దేన్ని సెకండ్ ఫంక్షన్ పెట్టాలా అని చెప్పి నెత్తి గీక్కునేది మేము ఐఐటీలో చదువుతున్నప్పుడు. దాన్ని నాకు మా దోస్తు కూడా కలిసిండు. అంటే ఆడు ఐఐటీలో సెలెక్ట్ అయ్యిండు అంటే నేను నా అదృష్టం మంచుకుందని చెప్తా. అంటే ఆడు చదివిండు, నేను చదవలేదని అది ఒప్పుకోను కదా. సో ఆడ అదృష్టం మంచుకుందని చెప్తా. ఆడు నాకు చెప్తాడు అనమాట. ఇప్పటికీ నాకు గుర్తున్నది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ డిఎక్స్. కరెక్ట్ కదా మేడం చెప్పింది? హోప్ సో, నేను అనుకుంటున్నాను. సో ఇట్లనే టైం పీరియడ్ ని గుర్తు పెట్టుకున్నాం. టైం పీరియడ్ అనగానే దాన్ని డిరైవ్ చేయనంటారు. డిరైవ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. బికాస్ దాని కాన్సెప్ట్ను మీరు వాడుకోవాలి. ఏం వాడుకోవాలా? కాన్సెప్ట్ను వాడుకోవాలి. కాన్సెప్ట్ అంటే మళ్ళీ ఒకటి గుర్తొస్తుంది, ఏందని అంటే ఎగ్జామ్. మార్కుల కోసం ఎగ్జామ్ ఉండదు బేట. నేను సీరియస్గా చెప్తున్నా. ఇగో ఇప్పుడు సునీత మేడం గారు అన్న మాటకు యాక్చువల్ సినారియోకి నేను వస్తున్నా. ఏందని అంటే, ఈ రోజు నేను చదివిన ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నాకు ఉపయోగపడలే. ఇన్ని రోజులు నేను చదివిన పైథాగరస్ థీరం నాకు ఉపయోగపడలే. ఇప్పటిదాకా నేను చదివిన ట్రిగనామెట్రీ నాకు ఉపయోగపడలే. ఇప్పటిదాకా నేను వచ్చిన బయలాజికల్ సైన్సెస్ నాకు ఉపయోగపడలే. నాకు ఉపయోగపడ్డది ఏదన్నా ఉన్నది అని అంటే, నేను సిచ్యువేషన్ అనాలిసిస్ ని ఎట్లా తీసుకొస్తా. అయితే గిరీష్ ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చదవద్దా, నేను అనవసరంగా పిలిచినాం కదా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. అయితే నేనేమని చెప్తున్నానంటే, సబ్జెక్ట్ అనేది మీకు సిచ్యువేషన్ నేర్పుతుంది. ఒక ఫార్ములా sin square theta plus cos square theta is equal to 1. చదివిరు కదా? చదివిరాలే? చదివి. దీన్ని రకరకాలుగా మీ టీచర్లు మలిపి మీకు ప్రాబ్లంలు పెడతారు. చేస్తావా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావా అని అడుగుతారా లేదా? మీరు కూడా ఏం చేస్తారు, ఒక కొత్త బుక్ తీసుకొస్తారు. ఆ హీరోడవు అది ఏదో బుక్ ఉంటుంది కదా, ఎంఎల్ కన్నా ఐఐటి చదివేటోళ్ళకి ఉంటుంది ఆ బుక్లు. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు.
అవన్నీ చదివి మీరు ఏం చేస్తారు? మేడం ఇది ఇట్లా టెస్ట్ చేసి అడిగింది మేడం మొన్న క్వశ్చన్ పేపర్లా, అది మీకు సొల్యూషన్ తెలిసినా మీ టీచర్కి తెలుసా అని కూడా మీరు అడుగుతారు కొన్నిసార్లు. కరెక్టా? గట్టిగా చెప్తలే.